ఎస్ సార్, నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. మైనార్టీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి షేక్ మూసా గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ప్రిన్సిపాల్ పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. మైనార్టీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి షేక్ మూసా గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ప్రిన్సిపల్ పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. మైనార్టీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి షేక్ మూసా గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ప్రిన్సిపాల్ పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. మైనార్టీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి షేక్ మూసా గదిలో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతికి చెందిన షేక్ మూసా అనే విద్యార్థి రాత్రి ఉరివేసుకుని అనుమానాస్పద చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి రేకుల షెడ్లో సవాల్తో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఉదయం గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే చందూరు పోలీసులకు సమాచారం అందించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందించారు. నిన్న తిరిగి వచ్చిన తర్వాత రాత్రి ఘటన చోటు చేసుకోవడం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరుగుతున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.